పరిశుద్ధ గ్రంథ లేఖము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము చదువుకుందాం. వచ్చినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము నుండి 4వ వచనములు చదువుకుందాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, మనము చదువుకున్న ఈ లేఖన భాగమునందు 120 మంది సహోదరులు, ఇంకా చెప్పాలి ఏంటంటే 120 మందికి పైగా కూడినటువంటి సహోదరులు. అయితే మీరు అదే మొదటి అధ్యాయము 13, 14, 15 వచనాలు చదివినప్పుడు వారు పట్టణములో ప్రవేశించిరి. తాము బస చేయుచుండిన మేడగదిలోనికి వెళ్ళి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా 120 మంది సహోదరులు ఎక్కడ ఉన్నారట? ఆ మేడ గదిలో ఉన్నారట. అయితే 120 మంది అని వ్రాయబడి ఉంది, కానీ నిజానికి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ లేఖనాన్ని గమనించినప్పుడు 120 మంది సహోదరులు అని వ్రాయబడి ఉంది. అలాగనే 14వ వచనాన్ని చదివినప్పుడు యేసు తల్లి అయిన మరియు మరికొంతమంది స్త్రీలను అక్కడ ఉన్నట్టుగా కూడా వ్రాయబడి ఉంది. అంటే పురుషులే 120 మంది ఉన్నారు, వారితో పాటు స్త్రీలు కూడా ఉన్నారు. గమనించాలి. అంటే 120 మందికి పైగా కూడిన సహోదరులు అని వ్రాయబడి ఉంది. వారు మేడగదిలోనికి ఎక్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? భోజనానిక, పార్టీ చేసుకోవడానిక? ఎందుకు ఎక్కి వెళ్ళారు వారు అని అంటే, వారు ప్రార్థన చేస్తున్నారట. అక్కడ రాయబడి ఉంది, వారు ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 120 మందికి పైగా కూడినటువంటి ఒక బృందం మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా, ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ రాయబడి ఉంది, వారు ప్రార్థన చేస్తూ ఉండగా వారి మీదకి పరిశుద్ధాత్మ వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలిందంటండి. అంటే ఎంతమంది ఉన్నారో అంతమంది మీదకి కూడా పరిశుద్ధాత్మ వచ్చింది. గమనించాలి, వారు ఆత్మతో నింపబడ్డారు. అయితే వారు పరిశుద్ధాత్మలో అగ్ని బాప్తిస్మం పొందినట్లుగా కూడా ఆ లేఖనము స్పష్టంగా చెబుతుంది. 120 మంది ఒక మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి వారు ప్రార్థన చేస్తుంటే వారి మధ్యకు దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది.
గమనించాలి. 4వ వచనములో అక్కడ రాయబడి ఉన్నది ఏమిటి? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. అందరూ ఎలా నింపబడ్డారు? పరిశుద్ధాత్మతో ఎలా నింపబడ్డారు? నిండుగానా సగంగానా? నిండుగానే. గమనించాలి, సగము కాదు, కొద్దిగా కాదు. వారు ఎలా నింపబడ్డారు? నిండుగా నింపబడ్డారట. పరిశుద్ధాత్మతో వారు నిండుగా నింపబడ్డారు. నింపబడిన వారై వారికి ఇంకొకటి వచ్చింది ఏమిటంటే వాక్శక్తి వచ్చింది. వారు అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ భాషలను వింటున్నటువంటి జనాంగం అందరూ కూడా ఆశ్చర్యపోయారట. కిందటి వచనాల్లో ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. వారందరూ కూడా చూసిన వాళ్ళందరూ విభ్రాంతి పొంది ఆశ్చర్యభరితులైపోయారట. ఏమిటి వీరందరూ చదువులేని పామరులు, వీరికి ఒకరి భాష ఒకరికి ఎలా వస్తుంది? ఎలా మాట్లాడగలుగుతున్నారు వీళ్ళు? గమనించాలి. అయితే వీరు పరిశుద్ధాత్మతో నింపబడడానికి గల కారణాలలో ఒక కారణం ఏమిటంటే, ఏమండి, వారందరూ కూడా ఎడతెగక విసుకక నిత్యము వారు ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు లేఖనము చరిత్ర సాక్ష్యం ఇస్తుంది ఏమిటంటే, వారు 10 దినములు ప్రార్థన చేశారట. ఎన్ని దినములు? 10 దినములు మానకుండగా రోజు ఇదే ప్రార్థన. వారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మీరు గమనించిన వారైతే గమనించాలి. లూకాసు వార్తలోనికి వెళ్ళి 24వ అధ్యాయంలో 49వ వచనాన్ని చదివినప్పుడు యేసు ప్రభువారు మాట్లాడిన మాటలు ఇక్కడ మనకు కనబడుతుంది. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనాన్ని చదవండి. ఇప్పుడు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందేంత వరకును పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం అండి. ఎలాగా? దేవుడు యేసునాథుడు శిలువ మరణానికి ముందు, గమనించాలి, శిలువ మరణము పొందిన తర్వాత, ఆయన మరణమును గెలిచి లేచిన తర్వాత చెప్పినటువంటి వార్తది. శిష్యులకు చెప్పారు. ఏమని? మరలా చదవండి, అక్కడ రాయబడి ఉంది, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు. తండ్రి వాగ్దానం చేశారట. ఏమిటా వాగ్దానం? తర్వాత చెప్తాను. గమనించాలి, మీ మీదికి పంపుచున్నారు, మీరు పైనుండి శక్తి పొందేంత వరకును పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. దైవశక్తి ఎక్కడ నుండి వస్తుంది? పైనుండి వస్తుంది అని వ్రాయబడి ఉంది. గమనించాలి, మీ మీదికి పైనుండి శక్తి దిగేంత వరకును, మీరు పొందేంత వరకును పట్టణములో నిలిచి ఉండండి. నిలిచి ఉండండి అన్న మాటను అండర్లైన్ చేసుకోండి. నిలిచి ఉండడం అని అంటే ఇలా స్తంభంలా నిలబడి ఉండడం అని అనుకుంటారేమో. గమనించాలి, అక్కడ ఆ మాటకు అర్థం ఏమిటంటే, శక్తి పొందేంత వరకు కూడా నాలో మీరు చక్కగా నిలిచి ఉండండి. శక్తి పొందేంత వరకు దేవుని మాటల యందు చక్కగా నిలిచి ఉండండి. శక్తి పొందేంత వరకు ప్రార్థనలో చక్కగా నిలిచి ఉండండి. దేవుడు చెప్పిన మాటకు అర్థం అది. నిలిచి ఉండమంటే నిలబడమన్నారు కదా. 10 రోజులు కూర్చోకుండా ఎలా నిలబడాలి మేము? నిలిచి ఉండడం అని అంటే ఇది. నిలిచి ఉండడం అని అంటే స్తంభంలా నిలబడి ఉండడం కాదు. దేవుడు చెప్పిన మాటకు అర్థం అది. నాలో మీరు స్థిరముగా నిలిచి ఉండండి. స్థిరముగా నిలిస్తే ఏమవుతుందంటే మన బ్రతుకు వెలుగవుతుంది. ఉదాహరణకి వీళ్ళే మనకు ఆదర్శం. 120 మందికి పైగా కూడిన సహోదరులు మేడగదిలోనికి ఎక్కి వెళ్ళి వారు మానక ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పటి వరకు? పై నుండి శక్తి దిగేంత వరకు, వారు పొందేంత వరకును కూడా వారు